ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలైతే నమోదు కాబోతున్నాయండి. ఇప్పటికే ఫెంగల్ తుఫాన్ అనేది తీరం దాటినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలపైన వర్షాభావ పరిస్థితులు అయితే ఉంటున్నాయి. దీనికి తోడు మరో కొత్త అల్పపీడనం అయితే ఏర్పడి ఇది వాయుగుండంగా బలపడి మరో తుఫాను వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. సో ఇది వచ్చేసి మనకు ఎప్పటి నుంచి మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి, ఏంటి విషయం అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని మీరు ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక మనం పూర్తి వివరాలు కనుక వీడియోలోకి వెళ్ళి చూస్తే, వర్షాకాలం సీజన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఫెంగల్ తుఫాను తీవ్రతతో కోస్తాంధ్ర రాయలసీమలో భారీ వర్షాలు కురిశాయి. ఈ గండం నుంచి రైతులు ప్రజలు గట్టెక్కక ముందే మరో అల్పపీడనాన్ని రాష్ట్రాన్ని వెంటాడుతుంది. ఈ నెల 9వ తారీఖు నుంచి 16వ తేదీ మధ్యలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీని కారణంగా దక్షిణ కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం చూపించనుందని, ఆయా జిల్లాలలో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ కేంద్రం మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. డిసెంబర్ 9వ తారీఖు నుంచి 16వ తేదీలోగా బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇప్పటికే ఫెంగల్ తుఫాను దాటికి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, తుఫాను తీరం దాటినప్పటికీ కూడా వర్షాలు తగ్గుముఖం పడలేదని, రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఈ యొక్క ఫెంగల్ తుఫాను కారణంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని, ఈ యొక్క వర్షాలు కురుస్తున్నటువంటి కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మరో అల్పపీడనం మరొక వారం రోజుల్లోనే రాబోతుంది అనగా ప్రజలందరూ కూడా అయోమయంతోనే ఉన్నారు. ఈ నెల 2వ వారంలో ఏర్పడే అల్పపీడనం బలహీనపడే తుఫానుగా మారితే మనకు దాని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలపైన తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే ఫెంగల్ తుఫాను తీరం దాటినప్పటికీ మన కోస్తాంధ్ర రాయలసీమల్లో జిల్లాలలో అక్కడక్కడ పలుచోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక దీని పరిస్థితి అనగా రెండోసారి మనకు ఈ యొక్క నైరుతి బంగాళాఖాతంలో కనుక అల్పపీడనం ఏర్పడి అది కనుక మనకు బలపడి తుఫానుగా కనుక మనకు బలపడినట్లయితే ఖచ్చితంగా ఈసారి దక్షిణ కోస్తా తీర ప్రాంతాలైనటువంటి జిల్లాలపైన భారీ వర్షాభావ పరిస్థితులు అయితే ఉంటాయని, సో ఫెంగల్ తుఫాను మనకు దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన అంతగా చూపించకపోయినప్పటికీ తమిళనాడు మీద అయితే మనకు ఎక్కువగా చూపించింది. ఇక రాబోయేటువంటి ఈ యొక్క ఏదైతే 9వ తేదీ నుంచి 16వ తేదీ మధ్యలో మనకు ఈ యొక్క అల్పపీడనం ఏర్పడుతుందో, ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనకు దక్షిణ కోస్తా జిల్లాలపైన అత్యధికంగా దీని యొక్క ప్రభావం పడేటువంటి అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అయోమయంలో పడుతున్నారు. ఇక ప్రాంతాలలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణ కోస్తా ప్రాంతాలలో రైతులు కనుక ఎవరైనా పొలాలకు సంబంధించి ఏమైనా పనులు చేసుకోవాలనుకుంటే వీలైనంత ఫాస్ట్గా చేసుకోవాలి. అంటే వరి కోతలు ఏమైనా ఉంటే మాత్రం వెంటనే కోసేసుకొని రెడీ అయితే చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. సో ఇలాంటి వెదర్ రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు మిస్ కాకుండా మీరు జెన్యూన్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ మాత్రం ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.